జాను, వాళ్ళు కంగారు పడుతున్నారు. నువ్వు వాళ్ళిద్దరితో మాట్లాడితే కాస్త హ్యాపీగా ఫీల్ అవుతారు. రే జై, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇక నుంచి నీకు ప్రతి క్షణం నా టార్చర్ చూపిస్తాను. సరైన టైంలో అసలు నిజాన్ని, నీ నిజస్వరూపాన్ని బయటపెట్టి జానుతోనే నిన్ను కొట్టిస్తాను. నన్నే బెదిరిస్తున్నావా? కోనేట్లో జస్ట్ దోశ, మళ్ళీ అడ్డొచ్చావో చంపేస్తాను. ఎవరు ఎవరిని చంపుతారో, ఎవరి కథ ఎప్పుడు ముగిసిపోతుందో కాలమే నిర్ణయిస్తుంది. రే విశ్వ, నేను మొత్తం మాట్లాడేశాను. త్వరలోనే వీళ్ళిద్దరూ వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడి వాళ్ళకి అసలు విషయం చెప్పి పెళ్లి చేసుకుంటారంట. ఓ అవునా? అయితే మీ ఇద్దరు కలిసి వాళ్ళని కలపండి. తప్పకుండా రండి. వెళ్ళండి జై సార్. జై సార్, రండి. త్వరలో ఇదే పరిస్థితి నీకెదురవుతుంది. మేం కలుస్తాం, నువ్వు చూస్తూ ఉండు. ఎలాగైనా ఆ దొంగ దొరకాలమ్మా. నీకింత అన్యాయం చేసిన వాణ్ణి ఆ అమ్మవారు క్షమించదమ్మా. తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు. ఇప్పుడు ఇలా భార్యకి దూరంగా ఉండి ఆ శిక్ష అనుభవిస్తున్నానక్క. నా వల్ల మీరు ఇలా పోస్టర్లు వేయాల్సిన దుస్థితి వచ్చింది. పోనీలేమ్మా, ఇప్పుడు ఎవరిని అనుకుని ఏం లాభం? నాకిలా రాసిపెట్టుందనుకుంటాను. నా బాధలేవో నేనే పడతానులే. అమ్మా, నువ్వు టెన్షన్ ఏం పెట్టుకోకు. కూతురు బాధల్లో ఉంటే తల్లి మనసు కుదురుగా ఎలా ఉంటుందో తులసి. నువ్వు చేసే ఈ ప్రయత్నంతోనైనా ఆ దొంగ దొరికితే చాలు. మన కుటుంబం పైన వేసిన నిందలన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత నీ పెళ్లి కూడా అయిపోతే మాకంతకన్నా ఆనందం ఏముంటుంది? పద తులసి, నీకు కాస్త సాయంగా ఉంటాను. పదమ్మా, పర్వాలేదు, పద. ఈ టైంలో వీడొచ్చాడేంటి? తల్లి కూతుళ్ళు ఇద్దరూ బయటికి బయలుదేరారు. పోస్టర్లు వేయించిన విషయం చెప్తే ఊరికే గొడవ చేస్తాడేమో. చెప్పకపోతేనే బెటర్. మాట్లాడరేంటి? ఎక్కడికి వెళ్తున్నారు? సంతోష్, అది గుడికి వెళ్తున్నావులే. గుడికా? ఈ మధ్యనే మనం గుళ్ళోకి అడుగు పెడితే ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం చూసింది. మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి ఏం వెలగబడదామని ఇద్దరు? ఏంట్రా మాటలు? నేనేం మాట్లాడినా తప్పుగానే అనిపిస్తుంది గాని, మొన్న గుళ్ళో అమ్మవారి తాళిపోవడానికి కారణం తులసి అని నానా మాటలన్నారుగా జనం అందరూ. ఇప్పుడు మళ్ళీ గుడికెళ్తే తాళేది, ఏమైంది, మళ్ళీ ఏం పోగొడదామని వచ్చారని అడుగుతారు. అన్నింటికి సమాధానం చెప్పే రోజు వస్తుందన్నయ్య. ఇలా అనుకునే బతికేస్తున్నాం. ఆ మంచి రోజు వచ్చేది లేదు, చచ్చేది లేదు. నువ్వు పదమ్మా, వాడి మాటలేం పట్టించుకోకు. అక్క, ఇక్కడ కూర్చోండి అక్క. కూర్చో కూర్చో. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే తమ్ముడు. సిద్ధుబాబు, మీరు లైన్లో నుంచోవడం ఏంటి? మీరు వెళ్ళండి, మీరు తీసుకోండి ప్రసాదం. గుళ్ళో దేవుడి ముందు అందరం ఒకటేనండి, అందులో నేను ఒకడిని. పదండి. అమ్మా, కొబ్బరికాయ కొనండి అమ్మా. అమ్మా, కొబ్బరికాయ కొనండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుందమ్మా. అమ్మా, కొబ్బరికాయ కొనండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుందమ్మా. ఇంకొకటి ఇవ్వండి. అయ్యా అయ్యా అయ్యా. ప్రసాదం తీసుకోబమ్మా.
ఆగు. ఎవరు? అయ్యో 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 బామ్మ ఎవరది? నీకే చెప్పేది. అతనే బాబు, అతనేనా? అక్క తీసుకోండి. అయ్యో నీకెందుకు శ్రమ తమ్ముడు? అయిన వాళ్ళ కోసం చేసింది శ్రమ ఎలా అవుతుంది? ఇది నా బాధ్యత అక్క. తీసుకో. థ్యాంక్స్ తమ్ముడు. అయ్యో మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు అక్క? నేను థ్యాంక్స్ చెప్పింది ప్రసాదం ఇచ్చినందుకు కాదు, తోడుగా అండగా నిలబడినందుకు. అసలు మీకొచ్చిన కష్టానికి కారణం నేనక్క. ఎన్ని క్షమాపణలు చెప్పినా తక్కువే, మీకెంత సాయం చేసినా తక్కువే. భక్తులందరికీ మనవి, ఏకాదశి సందర్భంగా కొత్తగా పెళ్లైన దంపతులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఏం కోరుకున్నా నెరవేరుతుంది. అక్క పదండక్క, ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఉన్న బాధ తీరి మీరు అనుకున్నది జరుగుతుంది. జరుగుతున్న అనర్థాలు, వస్తున్న కష్టాలు, మోయలేనన్ని బాధలిస్తున్న ఆ దేవుడికి ఏమని విన్నవించాలి? ఏం చెయ్యమని అభ్యర్థించాలి తమ్ముడు? అక్క కొన్నిసార్లు దేవుడు పరిష్కారం చూపించడం ఆలస్యం అవుతుందేమో కానీ సాయం మాత్రం గొప్పగా చేస్తాడక్క. అమ్మ తులసి, నువ్వు వెళ్ళిరమ్మా, నేను మిగిలిన పోస్టర్స్ అంటిస్తాను. సరేనమ్మా.